వద్దు డాక్టర్. బయట ప్రపంచానికి ఈ విషయం తెలిస్తే నా కొడుకుని మ్యూజియంలో బొమ్మలా చూస్తాను. అది కన్న తండ్రిగా నేను తట్టుకోలేను. నువ్వు రావే. అవును డాక్టర్. ఏంటి ప్రభువా? ఒక బ్రెయిన్ నుంచి రెండో బ్రెయిన్ కి ఎప్పుడు మారతాడు? నేను స్కూలుకు వెళ్తాను, మళ్ళీ వెళ్ళను అన్న గ్యాప్ లో ఏం జరిగింది? డాక్టర్, మా ఇంటి పక్కన ఒక పెద్ద మసీదు ఉంది. నమాజ్ చేసినప్పుడల్లా పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి మారతాడు. అవును డాక్టర్, స్కూల్లో గంట మోగింది, ఆ శబ్దానికి మారిపోయి ఉంటాడు. దట్స్ ఇట్. ఇప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు నార్మల్ పర్సన్స్ మనమే ఇరిటేట్ అయిపోతాం, మనమే డిస్టర్బ్ అయిపోతాం. ఒకే సెకండ్ వరకు తేలుకోలేవు రాజా.